హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణీస్ క్రియేటివ్ తెలుగు. నేను త్రివేణి. ఇంతకుముందు రాగి ఇడ్లీ ఒకసారి డైరెక్ట్ షాప్ నుంచి తెచ్చిన రాగి రవ్వతో చేసాం కదా. ఈసారి డైరెక్ట్గా రాగులతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను వచ్చేసి పొట్టు మినపప్పు నానబెట్టి అది శుభ్రంగా కడుక్కున్నాను. కొంచెం పొట్టు అయితే వదిలేసాను, ఎందుకంటే అందులో కూడా మనకు కావాల్సిన చాలా ప్రోటీన్స్ అవి లభిస్తాయి. సో పొట్టు మినపప్పుని నేను గ్రైండర్లో వేస్తున్నాను. దాంతోపాటే ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టిన రాగులు ఒక పూటంతా నానాలి. చాలా గట్టిగా ఉంటాయి కదా, అవి నానడానికి చాలా టైం పడుతుంది. మార్నింగ్ వేయాలనుకుంటే నైట్ నుంచి నానబెట్టాలి, లేదంటే ఈవినింగ్ వరకు మార్నింగ్ నుంచి నానబెట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇది క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు మినపప్పుకి 1 కప్పు రాగులు కూడా తీసుకున్నాను. దీంట్లో ఇడ్లీ రవ్వ వచ్చేసి మనం 1:2 కలుపుతాం కదా. నేను దీనికోసం 1:1.5 కప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ రాగులు అనేది కొంచెం కోర్స్గా ఉంటుంది ఎంత గ్రైండ్ చేసినా. సో మరీ గట్టిగా ఉండకుండా ఇడ్లీ పిల్లలు కూడా ఇష్టపడాలి కదా, సో తక్కువ ఇడ్లీ రవ్వ కలుపుతున్నాను. మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత నేను అప్పటికే పెట్టుకున్నాను, 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇడ్లీ రవ్వ కూడా. రాగుల్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు సన్నగా ఉంటున్నారు, ఏమీ తినట్లేదు అన్న పిల్లలకి మంచి హెల్దీ ప్రోటీన్ అయితే అందిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్. తిన్న తర్వాత చాలాసేపు వరకు కడుపు నిండుగా అనిపిస్తుంది. స్కిన్ మరి హెయిర్ కేర్ కూడా చాలా మంచి ప్రోటీన్స్ అయితే అందిస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా రాగులు మంచి ఫుడ్ అనమాట. డయాబెటీస్ రాకుండా, పిల్లలకి పాలు సరిపోవట్లేదనే బాలింతలకి రాగులు అనేది మంచి ఫుడ్. ఆల్రెడీ తీసేసుకున్నాను నేను పిండి. దీంట్లో ఇప్పుడు ఇడ్లీ రవ్వ మిక్స్ చేసుకుందాం. చెప్పాను కదా 1:1.5 కప్పు ఇడ్లీ రవ్వ అయితే నేను నానబెట్టుకున్నాను. మామూలు ఇడ్లీకి కడిగినట్టే 1 or 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి తర్వాత ఇలా నీళ్ళు పిండి ఇడ్లీ రవ్వ కలుపుకోవడమే. ఇది కొంచెం టైట్ అవుతుంది పిండి. మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, అసలు డిఫరెన్స్ ఏం తెలియదు. పిల్లలు కలర్ చూసి కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. మనం మామూలు ఇడ్లీ ఒకసారి పెట్టినప్పుడు ఇది ఒకసారి పెడుతూ ఉంటుంటే పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళు మొత్తం. నేను ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పెట్టడం చూపిస్తాను. నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే వచ్చేసి 1 or 2 అవర్స్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పటికి కొంచెం పులుస్తుంది కదా, ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కొద్దిగా నీళ్లు కలిపాను నేను. ఇలా కొంచెం ఇడ్లీ టెక్స్చర్ వచ్చేలాగా చూడండి, ఇడ్లీ ఎంత స్మూత్గా ఉంటుందో. దీనికి కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్.